తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన కేవలం ఒక రాత్రిలో జరిగింది కాదు. సుమారు 6 దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, ఉద్యమాలు మరియు రాజకీయ నిర్ణయాల ఫలితంగా జూన్ 2, 2014న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. దీనికి సంబంధించిన సంక్షిప్త కథ ఇక్కడ ఉంది. 1 చారిత్రక నేపథ్యం మరియు జెంటిల్మెన్ అగ్రిమెంట్. 1956 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం నుండి తెలుగు మాట్లాడే ప్రాంతాలను వేరుచేసి నవంబర్ 1956 1న తెలంగాణను అప్పటి ఆంధ్ర రాష్ట్రంతో కలిపి విశాల ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఉండటానికి 1956లో హైదరాబాద్లోని పెద్ద మనుషుల మధ్య జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ జరిగింది. కానీ ఈ ఒప్పందం సరిగ్గా అమలు కాలేదు. మొదటి మరియు రెండవ ఉద్యమాలు 1969, 1970 నిధులు, నీరు మరియు ఉద్యోగాలలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందనే భావనతో 1969లో తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది. విద్యార్థులు, సంఘాలు ఈ ఉద్యమంలో ప్రాణాలు సైతం అర్పించారు. ఆ తర్వాత 1972లో జై ఆంధ్ర ఉద్యమం కూడా నడిచింది. ఫలితంగా అప్పటి ప్రభుత్వం 6 సూత్రాల ఫార్ములా వంటివి తెచ్చినా తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న వివక్ష మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. మలిదశ ఉద్యమం మరియు టీఆర్ఎస్ ఆవిర్భావం. 2001 తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 2001లోకే చంద్రశేఖర్ రావు, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఆయన ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. దీనికి తోడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాలు, మేధావుల ఉద్యమాలు ప్రజలను ఏకతాటిపైకి తెచ్చాయి. 4 రాష్ట్ర విభజన ప్రక్రియ. 2009 నుంచి 2014 వరకు. 2009 కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్షకు స్పందించి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై శ్రీకృష్ణ కమిటీని కూడా నియమించారు. 2013 to 2014 చివరకు 2013లో కేంద్ర కేబినెట్ ప్రత్యేక తెలంగాణకు ఆమోదం తెలిపింది. 2014 ఫిబ్రవరిలో పార్లమెంటు ఉభయ సభలలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందింది. జూన్ 2014 అన్ని అధికారిక లాంఛనాలు పూర్తి కావడంతో తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. చారిత్రక రాజధాని హైదరాబాద్ తెలంగాణకు రాజధానిగా నిలిచింది. తెలంగాణ ప్రత్యేక గుర్తింపు, సాంస్కృతిక స్వయంప్రతిపత్తి మరియు ఆర్థిక అభివృద్ధి ఆకాంక్షలే ఈ విభజనకు ప్రధాన కారణాలు.